సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఆడవాళ్లే కనిపిస్తున్నారు తెలుసా? మహిళలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ దేశంలోనే 5వ స్థానంలో ఉందట. అది నీకు తెలుసా? అవునా? నిజంగా గ్రేట్. మరేమనుకుంటున్నావు? రేవంత్ అన్న సంక్షేమ పథకాలు కూడా తోడవడంతో మహిళా శక్తికి తిరుగులేకుండా ఉంది. ఈ ర్యాంకు ఎట్లిచ్చిండ్రంట? మౌలిక సదుపాయాలు, భద్రత, విద్య, ఉద్యోగాలు ఇలా ఎన్నో అంశాలపై సర్వే చేసి అప్పుడు ర్యాంకులిచ్చారు. ఇంకా ఎట్లిచ్చిండ్రు? నైపుణ్యాభివృద్ధిపై మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన ఇలా ఎన్నో అంశాలు ర్యాంకు రావడానికి కారణమయ్యాయి. ఇవేనా ఇంకున్నాయా? జంట నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో 8.01 స్కోరు సాధించింది. ఇది ఒక కారణమే. అయితే చాలా అంశాలు పరిశీలించాలన్నమాట. మరేమనుకుంటున్నావు? మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సాధికారత కల్పించింది. కాంగ్రెస్ పాలనలో రేవంత్ అన్న భలే చేస్తున్నాడు కదా. మరేంటి, అంత మంచి నాయకత్వం ఉండబట్టే మహిళలు ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్నారు.